నైట్ అంతా భయపడ్డప్పుడల్లా హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూర్చున్నానన్నమాట. ఘోరంగా నిద్రపోకుండా జర్ర జల్దీ లేచినాక మంచిగా కిచెన్ క్లీన్ చేసి, నా బాక్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఈ రాజ్యానికి యువరాణి నేనే అనుకుంటే సరిపోదు. పొద్దున్నే ఊడవడము, తూడవడము, క్లీన్ చేయడం అంతా పని నాదే అన్నమాట. తర్వాత బాక్స్ ప్యాక్ చేసుకొని, స్నానం చేసి, ఆఫీస్‌కి రెడీ అయ్యి, కక్కుర్తి పడి 2, 3 మమ్మూలు తిని కడుపు కాల్చుకున్నా కదా! దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ముందు ర్యాపిడో బుక్ చేసుకొని ఆడొచ్చే గ్యాప్‌లో అయి తినేసిన నేను. మోస్ట్‌లీ నేను ఆటోనే ప్రిఫర్ చేస్తా అబ్బా! చాలా రేర్‌గా అన్నమాట బైక్. బట్ దిస్ ఈస్ కాల్డ్ జెంటిల్‌మ్యాన్ బిహేవియర్. నేను అన్నకి ఓటీపీ చెప్పంగానే, "మేడం మీరు కంఫర్టబులేనా? నేను స్టార్ట్ అవ్వొచ్చా?" అన్నాడు. బికాజ్ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి మనకి డ్రాప్, పికప్ ఎవ్వరు లేదు. మనమే ఏదో ఒకటి బుక్ చేసుకొని గమ్మున ఆఫీస్‌కెళ్ళేసి ఇంటికెళ్ళిపోవాలి. మా మమ్మీ అయితే నా లాగిన్‌కి ముందు, నా లాగౌట్ తర్వాత, "తాళం సరింగా ఏసినావా? అది బంద్ చేసినావా? గీజర్ బంద్ చేసినావా? బోర్ బంద్ చేసినావా? మోటార్ బంద్ చేసినావా? అది తీసినావా? ఇది తీసినావా?" అని చెప్పి సావగొట్టింది. తర్వాత ఏముంది, ఎండ్ ఆఫ్ ద డే ఆ బస్సు, ఈ బస్సు ఎక్కేసి నీట్‌గా ఓలా బుక్ చేసుకొని ఇంటికెళ్ళిపోయినాక, ఫ్రెష్ అప్ అయినాక ఫస్ట్ నేను గిన్నెలు తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసిన. పొద్దునంతా హంగామా హడావుడిగా ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయినా కాబట్టి, "అలసిపోయినా అన్నావు కదా బేబీ" అని అంటే నేను ఏం చేయలేనబ్బా. ఎందుకంటే నేను ఓసీడీ బ్యాచ్ అన్నమాట. ఏదైనా కొంచెం గలీజ్‌గా కనిపించిందంటే అదంతా నీట్ చేసే వరకు నేను మనశ్శాంతిగా ఉండను నేను. సో, నా మనశ్శాంతి కోసం మొత్తం ఇల్లంతా క్లీన్ చేసిన అన్నమాట. బెడ్లు, బెడ్‌షీట్లు, దివాన్లు అన్నీ నీట్‌గా సెట్ చేసేసినాక, ఇగో నేను ఇంకా నా కోసం కుకింగ్ చేసుకోవాలి. ఇల్లంతా చెత్త ఉంది. ఇల్లు ఉడవాలి, తుడవాలి ఇట్లంతా కాదు అని చెప్పి, నా ఎయిర్‌పాడ్స్ తీసుకొని ఇప్పుడు నేను మంచి ఊపొచ్చే పాటలు వింటేనే నాకు మూడొస్తదని చెప్పి ఇగ స్టార్ట్ చేసినా చూడు. చీపురు కట్ట పట్టుకొని ఇల్లంతా దుంకుడే ఒక్కటే. ఏం సౌండ్‌లు పెట్టినా అంటే అసలు టీవీ మోగుతూనే ఉంది. నా చెవులలో పాటలు మోగుతూనే ఉన్నాయి. తర్వాత నీట్‌గా ఇల్లంతా ఊడ్చేసినాక, మార్నింగ్ చేసుకున్న కొంచెం రైస్ ఉంటే దాన్ని నేను నీట్‌గా టమాటా రైస్ లాగా చేసుకొని తిన్నా నేను. "ఈరోజు మస్తు అలసిపోయినట్టున్నావు బేబీ" అంటే, "అంతే కదబ్బా! జస్ట్ నీట్‌నెస్ అనే రోగం నాకు ఎప్పుడు నన్ను పీడిస్తూ ఉంటది."